నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. మేఘాలయను మించిన హనీమూన్ కపట నాటకం. అమాయక పెళ్లి కొడుక్కి ఓ పెళ్లి కూతురు రాసిన మరణ శాసనం. పెళ్లిపీటల నుంచే నవవరుణ్ణి వధించేందుకు నవవధువు వేసిన పన్నాగం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గద్వాల నవవరుడి హత్య కేసు మిస్టరీ ఎలా వీడింది? పెళ్లి కూతురి కుట్రలకు పెళ్లి కుమారుడు ఎలా బలయ్యాడు? సూత్రధారులు పాత్రధారులకు లింక్ ఎలా కలిసింది? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. ప్రతి అమ్మాయికి పెళ్లంటే 100 ఏళ్ల పంట. వివాహ గడియ జీవితంలోనే మర్చిపోలేని జ్ఞాపకం. పెళ్లి కూతురి ముస్తాబు నోబెల్ ప్రైజ్ కన్నా ఎక్కువ ఆనందాన్నిచ్చే సంబురం. గుడ్ లుకింగ్, వెల్ హ్యూమన్ బీయింగ్ కుర్రాడు లైఫ్లోకి వస్తే జిందగీ మొత్తం ఆనందమయం. కానీ ఆ నవవధువు మాత్రం తాళిని ఎగతాళి చేసింది. పసుపు తాడు కట్టేటప్పుడే పెళ్లి కొడుక్కి బిగించే ఉరితాడిపై వ్యూహం వేసింది. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనుకున్న ఆ అమాయక చక్రవర్తిని గో టు హెల్ అంటూ పైకి పంపించేసింది. కళకళలాడుతున్న ఈ పెళ్లి కూతురు మనస్సులో ఎన్ని కుట్రలో, పెళ్లి కూతురు ముస్తాబు వెనుక ఎన్ని కుయుక్తులో, తల వంచి తాళి కట్టించుకున్న నవవధువు మదిలో ఎన్ని ఖూనీకోరు ఆలోచనలో, మంత్రోచ్చరణల మధ్య మనువు జరుగుతుంటే ఈమె మనస్సులో ఎన్నెన్ని కుతంత్రాలో. పెళ్లిపీటల మీదే వరుడి వధ గురించి మదిని మధించింది ఈ నవవధువు. మ్యారేజ్ డే రోజే పెళ్లి కుమారుడి డెత్ డే ఆలోచన చేసింది ఈ మహానటి. తాళి కడుతున్నప్పుడే మొగిడి ఉరితాడిపై బుర్రకు పనిపెట్టింది. 7 అడుగులు నడిచినప్పుడే అతని 6 అడుగుల సమాధిపై వ్యూహం వేసింది. అగ్ని సాక్షిగా పెళ్లాడుతున్నప్పుడే భర్త జీవితాన్ని బుగ్గిపాలు చేసే పన్నాగానికి పదును పెట్టింది. అరుంధతి నక్షత్రం చూస్తూ భర్తను చుక్కల్లో కలిపే ఐడియాలు వేసింది. వేదమంత్రాల సాక్షిగా కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో ఏమీ ఎరగని అమాయకురాలిలా నటిస్తూ 100 ఏళ్ల బంధానికి 1000 అడుగుల గొయ్యిని సిద్ధం చేయడాన్ని ఆలోచన చేసింది. ఒకవైపు లగ్గం సాగుతున్నా మరొక వైపు వరుడిని చంపే కుట్రపై మనస్సును నిమగ్నం చేసింది. మనువు సమయంలో తనువు మాత్రమే ఉంది, మైండ్ మాత్రం ఎక్కడో ఓ బ్యాంక్ లాకర్లో దాచేసింది. పెళ్లి కలలతో కళకళలాడే అమ్మాయి మదిలో ఇన్ని కుట్రలు కుతంత్రాలు పన్నాగాల. ఈమె లేడీనా మాయకిలాడినా? పాపం పెళ్లి కుమారుడు ఎర్రగా బుర్రగా ఉందని ఆశపడ్డాడు. చదువుకుంది కదా, ఇంటికి దీపమవుతుందని ఊహించాడు. అమ్మకు అన్నకు బంధువులకు నచ్చిందని మెచ్చుకున్నాడు. బాయ్ ఫ్రెండ్ గురించి ఎఫ్ఐఆర్ బ్యాక్గ్రౌండ్ల గురించి ఆలోచించాడో లేదో. అటేడు తరాలు ఇటేడు తరాలు కాండక్ట్ సర్టిఫికెట్ అవసరం లేదనుకున్నాడో. పెళ్లి తర్వాత ఏ అమ్మాయి అయినా మొగుడే సర్వస్వం అనుకుంటుందని ఎందరో అమాయక చక్రవర్తుల్లా సరే అన్నాడో. ఈమెనే తన కలల రాణిగా, జీవిత భాగస్వామిగా మనసా వాచా నమ్మాడు. వేదమంత్రాల సాక్షిగా తాడి కట్టాడు. ఆమె మెడలో ముడేసిన పాపానికి తన పాడె తనే సిద్ధం చేసుకున్నాడు. పాపం కొత్త పెళ్లి కొడుకు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇలాంటి నయవంచక నరహంతక నూతన వధువు గురించి బహుశా ఎప్పుడూ వినలేదేమో. ఏ నవలలోనూ ఇంతటి కుట్రధారి లేడీని చదవలేదేమో. ఏ సీరియల్లోనూ ఇటువంటి టక్కుటమార టిక్కులాడిని చూడలేదేమో. పొరుగింట్లో చిచ్చు పెట్టడమే జీవిత ధ్యేయంగా పెట్టుకునే కొందరు అమ్మలక్కల్లోనూ ఈ తరహా లేడీ ఉండదేమో. ఒకడితో ఆల్రెడీ కులుకుతూ మరొకడిని పెళ్లాడాలని నిర్ణయించుకుని తల్లితో సరసాలాడుతున్న ఒక మాయగాడితో తానూ సయ్యాటలాడుతూ చివరికి ఏమీ తెలియని పెళ్లి కొడుకుని మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే కాటికి పంపింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గద్వాల కొత్త పెళ్లి కొడుకు దారుణ హత్య మిస్టరీని ఛేదించారు పోలీసులు. పెళ్లి కొడుకు పేరు తేజేశ్వర్, పెళ్లి కూతురు పేరు ఐశ్వర్య. జోగులాంబ గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును పక్కా ఆధారాలతో తేల్చారు పోలీసులు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ప్రియుడు తిరుమలరావుతో పాటు మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఒక్కొక్కరిని ఒక్కో చోట అరెస్ట్ చేశారు. హత్య సమయంలో నిందితులు ఉపయోగించిన వస్తువులు, నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. తేజేశ్వర్ మర్డర్ కేసులో A1గా తిరుమలరావు, A2 ఐశ్వర్య, A8 సుజాత. మొన్నటి వరకు మనసుకు ముసుగేసుకున్న ఈ పెళ్లి కూతురు, ఆమె తల్లి, మిగతా నిందితులను సహజమైన ముసుగులతో మీడియా ముందుకు తెచ్చారు పోలీసులు. కానీ తేజేశ్వర్ హత్య కేసులో ఒక్కో అంశం ఒక్కో మిస్టరీ. పాత్రధారులు సూత్రధారుల మధ్య లింకు ఊహకందదు. బిడ్డా తల్లి ఎవ్వారం మతిపోగొడుతుంది. ఈ ఇద్దరితో ప్రధాన నిందితుడు తిరుమలరావు ఆడించిన నాటకం హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ను మరిపిస్తుంది. పెళ్లి చూపుల నుంచి తేజేశ్వర్ చివరి చూపుల వరకు ప్రతి సందర్భం పతాక స్థాయిని తలపిస్తుంది. ఎంగేజ్మెంట్ జరగడం, పెళ్లికి కొన్ని రోజుల ముందు వధువు ఐశ్వర్య కనిపించకపోవడం, తిరిగి ప్రత్యక్షం కావడం, పారిపోయిందని అనుకుంటే పెళ్లాడతానంటూ నటించడం, ప్రతిక్షణం ప్రియుడితో మర్డర్ ప్లాన్ డిస్కస్ చేయడం, బ్యాంకులో పనిచేసే ప్రధాన నిందితుడు తిరుమలరావు లోన్ స్కెచ్, చివరికి మర్డర్ పథకం అమలు చేయడం, అటు నుంచి అటే లడాక్, అండమాన్ వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకోవడం,
ఇలా ఎన్నో ప్రణాళికలు వేశారు. ఎన్ని ఐడియాలు వేసినా ఈ కిలాడీలు త్రికరణ శుద్ధితో ఆలోచించిన విషయం ఒక్కటే. మేఘాలయ హనీమూన్ కేసులో మొగుణ్ణి చంపి దొరికిపోయిన కొత్త పెళ్లి కూతురులా కాకుండా, చిక్కకుండా దొరక్కుండా నెక్స్ట్ లెవెల్ మర్డర్ స్ట్రాటజీ ఉండాలని స్కెచ్ వేశారు, అమలు చేశారు, దొరికిపోయారు. అమాయకుణ్ణి బలి చేశారు. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు మాత్రం విస్తుపోయేలా చేస్తున్నాయి. నువ్వంటే చెప్పలేనంత ఇష్టమని కన్నీరు పెట్టుకుంది. మనసు విరిగిన తేజేశ్వర్ను మళ్లీ మాటలతో బుట్టలో వేసుకుంది. పెళ్లికి ఒప్పించింది. పెళ్లైన నెల రోజులకే భర్తను పైకి పంపించింది. పాత్రధారి ఐశ్వర్య వేషధారిలా ఎందుకు నటించింది? సూత్రధారి తిరుమలరావుతో కలిసి తల్లి కూడా మోసకారిలా ఎలా నాటకమాడింది? ఆల్రెడీ పెళ్లైన తల్లి కూతురుతోనూ తిరుమలరావు ఏ రేంజ్లో కథా స్క్రీన్ ప్లే అల్లాడు? ఈ పాత్రధారులు సూత్రధారులు ఎవరు? వీరి నేపథ్యమేంటి? ఈ మాయల పకీరు ఫ్యామిలీతో తేజేశ్వర్కు బంధం ఎలా కలిసింది? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, తెలంగాణలోని గద్వాల పక్కపక్క జిల్లాలు. పెళ్లి సంబంధాలు కలుపుకోవడం ఏళ్లుగా వస్తున్నదే. 2 రాష్ట్రాలుగా విడిపోయిన 2 జిల్లాలకు మాత్రం బంధం కొనసాగుతూనే ఉంది. ఇలా గద్వాలకు చెందిన తేజేశ్వర్కు, కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు పెళ్లి కుదిరింది. కర్నూలు నగరంలో ఉంటుంది ఐశ్వర్య. ఆమె తల్లి సుజాత స్థానికంగా ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. కూతురు ఐశ్వర్యను బాగానే చదివించింది. అయితే బ్యాంకులో పనిచేసే తిరుమలరావుతో ఐశ్వర్య తల్లి సుజాతకు వివాహేతర సంబంధం ఉంది. ఇతనే తిరుమలరావు. తిరుమలరావుకు 8 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇంకా సంతానం కలగలేదు. అయితే బ్యాంకు ఉద్యోగిగా మాత్రం మంచి లైఫే లీడ్ చేశాడు. తనకంటే వయసులో పెద్దదైన స్వీపర్ సుజాతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగలేదు తిరుమలరావు. అప్పుడప్పుడు బ్యాంకుకు వచ్చిపోతుండే సుజాత కూతురు ఐశ్వర్య పైన కన్నేశాడు. తల్లితో ఎఫ్ఐఆర్ నడుస్తుండగానే బిడ్డతోనూ ఎఫ్ఐఆర్ నడిపించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ కొనసాగించాడు. తర్వాత తెలిసినా ఇద్దరూ కిక్కురుమనలేదు. తిరుమలరావుకు పెళ్ళైందని తెలిసి కూడా ఎఫ్ఐఆర్ నడిపించారు. దీంతో అటు భార్య, ఇటు మదర్, డాటర్తో ఇతడి ఎఫ్ఐఆర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ఐశ్వర్య తల్లి సుజాతకు సడన్ గా ఒక ఆలోచన వచ్చింది. కూతురుతో ఉండేవాడితో తాను ఉండడం ఏంటని అనుకుందో, లేదంటే చేసింది చాలు ఎవరో ఒకరికి ఐశ్వర్యనిచ్చి పెళ్లి చేద్దామని అనుకుందో కానీ ఐశ్వర్యకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించింది. పెళ్లిళ్ల పేరయ్యకు తన కూతురు బయోడేటా ఇచ్చింది. ఎవరైనా మంచి అబ్బాయిని వెతకాలని బంధువులకు సైతం చెప్పింది. తన కూతురు చదువుకుంది. పేరుకు తగ్గట్లే సౌందర్యవతి, గుణవతి. ఎలాంటి చెడు అలవాట్లు లేని అబ్బాయిని వెతికితే బుద్ధిమంతురాలైన తన బిడ్డను కట్టబెడతానని కూతురి పెళ్లి కోసం 100కు మించిన అబద్ధాలు వల్లెవేసింది. ఆ వరుణి వేటలో తగిలాడు తేజేశ్వర్ జోగులాంబ గద్వాల జిల్లా వాసి. వయసు 32. ప్రైవేట్ సర్వేయర్గా ఉద్యోగం. తల్లిదండ్రులు ఉన్నవారే. సోదరుడు కూడా ఉన్నాడు. ఎలాంటి కల్మషం లేని యువకుడు. సరదాగా ఉండేవాడు. డ్యాన్స్లో దుమ్ము రేపేవాడు. ఇన్స్టాలో ఎన్నో రీల్స్ షేర్ చేసేవాడు. మంచి ఊపు మీద సాగిపోతున్న తేజేశ్వర్ జీవితాన్ని కుదిపేసిన మలుపు ఐశ్వర్య అనే అమ్మాయి పెళ్లి సంబంధం. ఎవరో ఉమ్మడి బంధువుల ద్వారా మ్యాచ్ వచ్చింది. చదువుకుంది. చూడ్డానికి బాగానే ఉందని అనుకున్నాడు. ఏమాత్రం ఆలోచన చేయకుండా పెళ్లికి సరేనన్నాడు. అటు ఎవడో ఒక అమాయకుడి మెడకు తన కూతురును చుట్టేస్తే తాను ప్రశాంతంగా ఉండొచ్చని భావించిన సుజాత మ్యారేజ్కు పచ్చజెండా పడేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. కానీ ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా అన్న చందంగా తల్లిని మించిపోయింది ఐశ్వర్య. మనసులో బ్యాంక్ మేనేజర్ని ఆరాధిస్తూ తర్వాత చూద్దాంలేనని తేజేశ్వర్తో పెళ్లికి ఓకే చెప్పింది. తన ప్రియురాలికి మరొకరితో వివాహం నిశ్చయం కావడం బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు అస్సలు నచ్చలేదు. పెళ్ళామున్నప్పటికీ తల్లి కావాలి, పిల్లా కావాలని ఆశపడిన తిరుమలరావు ఊహకందని ఒక వ్యూహం వేశాడు. ఐశ్వర్యకు బ్రెయిన్ వాష్ చేశాడు బ్యాంక్ మేనేజర్. పెళ్ళై ఏళ్లవుతున్నా తనకు ఇంకా పిల్లలు కాలేదని, నిన్ను మ్యారేజ్ చేసుకుని పిల్లలు కనాలని అనుకుంటున్నానని చెప్పాడు. నువ్విలా మరొకరిని మనువాడితే తన పరిస్థితి ఏం కావాలని బతిమలాడుకున్నాడు. పెళ్లి ఖరారైన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందని భావించిన ఐశ్వర్య ఏం చేయాలో అర్థం కాక నిశ్చితార్థానికి ఓకే చెప్పింది. తన అత్త, కాబోయే భార్య భాగోతం ఏమాత్రం తెలియని తేజేశ్వర్ గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికి సరిగ్గా 5 రోజుల ముందు ఐశ్వర్య జంప్ అయింది. పెళ్లికి 5 రోజుల ముందు పెళ్లి కూతురు కనిపించకపోవడమేంటని అందరూ విస్తుపోయారు. బతికిందో చచ్చిందో అర్థం కాక కంగారు పడ్డారు. మేడం మాత్రం కర్నూలులోని తన ప్రియుడైన బ్యాంక్ మేనేజర్ ఏకాంత సేవలో తరిస్తూ తన పెళ్లిని, ప్రపంచాన్ని మరిచిపోయింది. అప్పటికే ఐశ్వర్యపై తేజేశ్వర్ కుటుంబ సభ్యులు, బంధువులకు కొన్ని అనుమానాలు కలిగాయి. కర్నూలులోని ఒక బ్యాంకు ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతడి దగ్గరికే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. కానీ మా అమ్మాయి నిప్పు, సతీ సావిత్రి అంటూ ఐశ్వర్య తల్లి, ఆమె తరఫు బంధువులు తిమ్మిని బమ్మిని చేశారు. తీరా ఫిబ్రవరి 16ను ఇంటికి తిరిగొచ్చింది ఐశ్వర్య. ఎవడో అమాయకుడు దొరికాడు, పెళ్లికి ముందు ఎందుకు ఇవన్నీ, పరువు పోతుందని, చేసిన ఖర్చంతా వృధా అయిపోతుందని అందరూ పోరు పెట్టడంతో
ఐశ్వర్య మనసు మారినట్లు నటించింది. పెళ్లి కొడుకు తేజేశ్వర్కు ఫోన్ చేసి కల్లబుల్లి మాటలు చెప్పింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలు ఇంటికి వెళ్లానని కట్టుకథలల్లింది. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. పోయిన పీడను వదిలించుకోకుండా రెండోసారి ఐశ్వర్య రూపంలో మృత్యువును ఆహ్వానించాడు తేజేశ్వర్. పెళ్లైన తర్వాత కూడా ఐశ్వర్య తిరుమలరావును విడిచిపెట్టలేదు. నిత్యం ఫోన్లో మాట్లాడేది. ఎప్పుడూ వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడేవారు. బ్యాంకులో పని ఉన్నా ఫోన్ పక్కనే పెట్టుకుని వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడేవాడు. ఇటు కొత్తగా పెళ్లైందన్న ఆలోచనే మానేసి ఐశ్వర్య కూడా ఫోన్ మాట్లాడేది. పెళ్లైన తర్వాత ఇద్దరూ 2000 ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారంటే ఏ రేంజ్లో కమ్యూనికేషన్ కొనసాగించేవారో అర్థం చేసుకోవచ్చు. అక్కడితో ఆగలేదు. ఎలాగైనా ఎఫ్ఐఆర్ కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. తేజేశ్వర్ను చంపాలని స్కెచ్ వేశారు. ఎంగేజ్మెంట్ జరిగిన నాటి నుంచే హత్యా ప్రణాళికపై చర్చించడం మొదలుపెట్టారు. తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిచ్చేయాలని, తర్వాత తేజేశ్వర్ అంతు చూద్దామని లెక్కలేశారు. అప్పటి వరకు అదను కోసం ఎదురు చూద్దామని సర్ది చెప్పుకునేవారు. అయితే ఇదే సమయంలో ఐశ్వర్య బుర్రలోనూ మరో ఆలోచన మెదిలింది. తాను భర్తను వదిలిపెట్టడమే కాకుండా చివరికి చంపేసి వస్తాను కదా, మరి నీకు భార్య ఉంది కదా, ఎలా అని ప్రశ్నించింది. తన భార్యను కూడా చంపేస్తానని చెప్పాడు. అయితే ఐశ్వర్యతో పెళ్లి కాకముందే భార్యను హత్య చేస్తే అల్లరవుతుందని, తెలిసిపోతే తాను జైలు పాలవుతానని, మ్యారేజ్ అయిన తర్వాత భార్య సంగతి చూద్దామని ఐశ్వర్యకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఐశ్వర్య కూడా తేజేశ్వర్ మర్డర్కు ఓకే చెప్పింది. నీ భార్య చనిపోతుంది, నా భర్త చనిపోతాడు, ఇద్దరం సింగిల్ అయిపోయి మింగిలైపోదామని కుట్ర కథల్లో మునిగిపోయింది. తిరుమలరావు కోసం భర్త తేజేశ్వర్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో 15 రోజులు ఐశ్వర్య కర్నూల్లోనే గడిపింది. పెళ్లైన తర్వాత ఐశ్వర్య తనతో అంటి ముట్టనట్లు ఉండడంతో తేజేశ్వర్కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో తేజేశ్వర్తో ఇక తాను ఉండలేను, నీ దగ్గరకు వచ్చేస్తానంటూ ఐశ్వర్య చెప్పడంతో మర్డర్ ప్లాన్ను పట్టాలెక్కించాడు తిరుమలరావు. సేమ్ మేఘాలయ హనీమూన్ జంట మర్డర్ కేసులాగే అక్కడ ప్లాన్ ఫెయిల్ అయ్యి హంతకులు దొరికిపోయారు. ఇక్కడ మాత్రం అలాంటి తప్పులు చేయకుండా పక్కాగా ప్లాన్ చేశారు. ఎలాంటి ప్రణాళిక వేశారు, ఎలా దొరికిపోయారు? పెళ్లి కొడుకుల పాలిట చావు మేళంగా మారుతున్న వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి? అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలని తేజేశ్వర్ వంటి ఘటనలు పెళ్లి కాని ప్రసాదులను హెచ్చరిస్తున్నాయా? మేఘాలయలో భర్తను హనీమూన్కు తీసుకువెళ్లి అక్కడే హత్య చేసింది కొత్త పెళ్లి కూతురు. కానీ గద్వాలలో ఐశ్వర్య మాత్రం భర్తను చంపేసి ప్రియుడితో హనీమూన్ వెళ్లాలని ప్రణాళిక వేసింది. తేజేశ్వర్ను మర్డర్ చేసి లద్దాఖ్, అండమాన్కు వెళ్లి హాయిగా సేద తీరాలని తిరుమలరావు, ఐశ్వర్య ప్లాన్ వేశారు. వీరు హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్న టైంలోనే మేఘాలయ హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన చూసి కంగారు పడాల్సింది పోయి ఐశ్వర్య, తిరుమలరావు తెగించారు. మేఘాలయ లేడీ చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్తగా తేజేశ్వర్ను పైకి పంపాలని ప్లాన్ చేశారు. ఇల్లీగల్ అఫైర్కు తల్లి బిడ్డ కలిసొచ్చినట్లే తిరుమలరావుకు సుపారీ గ్యాంగ్ కూడా ఈజీగా దొరికింది. లోన్ కోసం బ్యాంకుకు వచ్చిన నగేష్ అనే వ్యక్తితో మాటలు కలిపాడు తిరుమలరావు. అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుసుకున్నాడు. తన చేతికి మట్టి అంటకుండా తేజేశ్వర్ను చంపే సుపారీ గ్యాంగ్ దొరికిందని సంతోషించాడు. నీకు మామూలుగా అయితే లోన్ రాదని, ఒకవేళ తాను చెప్పినట్లు చేస్తే ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షల లోన్ ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీనికి నగేష్ ఓకే చెప్పాడు. చాలాసార్లు హత్యాయత్నాలు చేసినా చుట్టూ జనాలు ఉండటంతో మిస్ అయింది. దీంతో సుపారీ గ్యాంగ్ సభ్యులు ఐశ్వర్య, తిరుమలరావులు మరో పథకం వేశారు. సుపారీ గ్యాంగ్ వ్యక్తులు ముందుగా తేజేశ్వర్తో పరిచయం పెంచుకున్నారు. తేజేశ్వర్ సర్వేర్ కావడంతో తమను తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా పరిచయం చేసుకుని అప్పుడప్పుడు ముచ్చట్లు పెట్టేవారు. తేజేశ్వర్ కూడా వారిని నమ్మాడు. ఒకవైపు భార్య ఐశ్వర్య కూడా ఎప్పటికప్పుడు భర్త లొకేషన్ ట్రాక్ చేసేది. అతడి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చడంతో ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకుని ప్రియుడికి చేరవేసేది. అతను సుపారీ గ్యాంగ్కు పంపేవాడు. ల్యాండ్ చూద్దాం, భూమి కొలతలు చూసి సర్వే చేయాలని తేజేశ్వర్కు చెప్పారు. దీంతో తేజేశ్వర్ కూడా ఓకే చెప్పాడు. జూన్ 17న తేజేశ్వర్ మర్డర్కు ముహూర్తం పెట్టారు. జూన్ 17న భూమి చూడ్డానికని తేజేశ్వర్ను కారులో తీసుకువెళ్లారు దుండగులు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న తేజేశ్వర్పై వెనక నుండి కత్తులతో పొడిచారు. వెనక సీట్లోకి లాక్కుని విచక్షణారహితంగా నరికి చంపారు. తేజేశ్వర్ను చంపిన విషయాన్ని తిరుమలరావుకు చేరవేశారు నిందితులు. కర్నూలు శివార్లో తిరుమలరావుకు కూడా డెడ్ బాడీని చూపించారు. అతడు చెప్పిన ప్రకారమే పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు దగ్గర మృతదేహాన్ని పారవేశారు. యాక్చువల్గా ఈ ఐశ్వర్య యొక్క బ్రదర్ కూడా వీళ్ళ మధ్య బాగా మీడియేషన్ చేశాడు. అతను రీసెంట్గా 1 మంత్ బ్యాక్, అతను కూడా 1.5 మంత్ బ్యాక్ ఇల్లు హెల్త్తో చనిపోవటం వల్ల కూడా వీళ్ళకి గైడెన్స్ అనేది లేకుండా పోయింది. సో
ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రయత్నించారు, ఎన్నో రకాలుగా ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలని, కానీ బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు చెప్పినప్పుడు అంతే విధంగా ఐశ్వర్య తేజేశ్వరిని నమ్మించింది. నాకు నీతో ఇష్టం ఉంది, నాకు మ్యారేజ్ నీతో ఇష్టం ఉంది, కేవలం ఎక్స్ట్రా డౌరీ అడగటం వల్లే మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అనే విధంగా నమ్మించడం జరిగింది. ఎన్నోసార్లు ఇటు ఇతనితో తేజేశ్వర్తో మంచిగా ఉంటున్నట్లు ఉంది, అదేవిధంగా అతనితో తిరుమలతో ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి, అవసరమైతే లడాక్ వెళ్ళిపోవాలి లేదా అండమాన్ ఏరియా కానీ అట్లా వెళ్ళిపోవాలి, కొంతకాలం మనం మిస్ అయినట్లుగా అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. తేజేశ్వర్ను చంపిన తర్వాత లడ్డాక్ ట్రిప్ వెళ్లేందుకు ఇద్దరూ ప్లాన్ వేసుకున్నారు. అందులో భాగంగానే కొన్ని బట్టలు తీసుకురావాలని చెప్పడంతో ఐశ్వర్య తల్లి సుజాత తెచ్చిందని తెలుస్తోంది. అల్లుడి హత్యకు అత్త సుజాత సహకరించిందని సమాచారం. తేజేశ్వర్ మిస్ అయ్యాడని భావించిన అతడి కుటుంబ సభ్యులు గద్వాలలో మిస్సింగ్ కేసు పెట్టారు. ఐశ్వర్యపైనే అనుమానం ఉందని చెప్పారు. దీంతో 4 పోలీస్ బృందాలు గాలించాయి. పాణ్యం దగ్గర దొరికిన డెడ్ బాడీ తేజేశ్వర్దేనని తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బ్యాంకు ఉద్యోగి తిరుమలరావు, ఐశ్వర్యతో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యులతో కలిసి మొత్తం 8 మంది నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు. సుపారీ గ్యాంగ్ సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లటం జరిగింది. ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈరోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్లారు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. సో అతను నేను దిగి వెళ్ళిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. వెనక్కి కూర్చున్నటువంటి పరశురామ్ అదేవిధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకోడవలతో నెత్తి మీద కొట్టడం జరిగింది. ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిట్ చేయడం, కడుపులో స్టాబ్ చేసి ఇమ్మీడియట్గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవడం జరిగింది. గద్వాల తేజేశ్వర్ హత్య అందరి మనసులను కలచివేస్తోంది. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ఈ ఇద్దరితో వివాహేతర సంబంధం నెరిపిన తిరుమలరావు ఘాతుకంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆల్రెడీ పెళ్లైన వాడితో తల్లి బిడ్డ ఏకకాలంలో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమేంటి? అతడితోనే ఊరేగకుండా అమాయకుడైన తేజేశ్వర్ను పెళ్లి చేసుకోవడమేంటి? వివాహమాడిన తర్వాత విడాకులైనా తీసుకోవచ్చు, చంపడమేంటి? ఎవడు ఎఫ్ఐఆర్ పెట్టుకోమన్నాడు? ఎవరు పెళ్లి చేసుకోమన్నారు? ఎవరు చంపమన్నారు? హత్య చేసినంత మాత్రాన హనీమూన్ వెళ్లారా? జైలుకే కదా. చట్టముంది, పోలీసులున్నారు. పట్టుకుంటారన్న ఇంగిత జ్ఞానం లేదు, విలువల్లేవు, విచక్షణ లేదు. ఈ దుర్మార్గుల దాష్టికానికి తేజేశ్వర్ బలిపశువయ్యాడు. ఇందులో తేజేశ్వర్ కుటుంబ సభ్యులది తప్పుంది. తల్లి బిడ్డ వ్యవహారాలపై అప్పటికే ఎంతో కొంత సమాచారం ఉంది. కర్నూలు బ్యాంకు ఉద్యోగితో ఇద్దరూ ఊరేగుతున్నారని అనుమానం ఉంది. ప్రతిరోజు ఫోన్ గంటల తరబడి ఎంగేజ్ వస్తోందని తెలుసు. పెళ్లికి 5 రోజుల ముందు పరారైన తర్వాత కూడా జాగ్రత్త పడలేదు. అనుమానాలు ఉన్నప్పుడే బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసి దూరం కావాల్సింది. చివరికి టక్కుటమార తల్లి కూతుళ్లను నమ్మి తేజేశ్వర్ ప్రాణాలు తీశారు. అందుకే పెళ్లికి ముందు ఎయిడ్స్ టెస్ట్ చేయకున్నా పర్లేదు, కానీ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాలేజీలోనో ఆఫీసులోనో వీధిలోనో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో వాకపు చేయాలి. ఈ మధ్య అలాంటి బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేయడం లేదు. అందుకే కొత్త పెళ్లి కూతుళ్ల చేతుల్లో పెళ్లి కొడుకులు బలవుతున్నారు. మేఘాలయ హనీమూన్ మర్డర్, జోగులాంబ గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య వంటి ఘటనలు పెళ్లి కాని ప్రసాదులను ప్రమాద ఘంటికల్లా హెచ్చరిస్తున్నాయి.